గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా మరింతగా వేడెక్కుతోంది. బాధితురాలి కుటుంబాన్ని వైసీపీ మహిళా నాయకులు పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంకా స్పందించలేదని, వీడియో వైరల్ అయిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆరోపించారు. మహిళల భద్రతలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపడతామన్నారు వైసీపీ మహిళా నేతలు. టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావు చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోటు పోయి చెప్పుకోండి. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళలన్నా, మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ, ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు, మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ళ కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. సెటిల్మెంట్ కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్ కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే గాని యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు, యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు? అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెలమూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్లీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే సిగ్గుగా తల దించుకోవాల్సి వస్తుంది. మల్లెలమూర్తి అనే వ్యక్తి ఈ రోజు హాయిగా రిమాండ్ లో ఉన్నాడు. మీరెందుకు ఆయన అరెస్ట్ చేశారు? ప్రొటెక్షన్ కోసం ఆయన అరెస్ట్ చేశారు. యాక్షన్ తీసుకుందామని అయితే నాకు అనిపించట్లేదు. నాకే కాదు, ఎవరికీ అనిపించట్లేదు. ఎందుకంటే బయట ఉంటే గొడవలు జరుగుతాయి, మళ్ళీ అతన్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్లి చక్కగా రిమాండ్ లో పెట్టారు. మీరు గనక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే గనక ముందుగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ 9 మంది వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పండి మీరు మహిళలకు మేము ఈ గవర్నమెంట్ లో ప్రత్యేకమైన రక్షణను కల్పిస్తున్నాము అని చెప్పి. అంతేగాని అందరూ నవ్విపోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పాలన చూస్తుంటే నవ్విపోతున్నారు.